హాయ్ అండి. మై హైబ్రిడ్ డైట్ ప్లాన్‌లో భాగంగా మై వెయిట్ లాస్ జర్నీ సిరీస్‌లో మనం టోటల్ 6 ఎపిసోడ్స్ అనేవి సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నామండి. ఇంకా ఈరోజు లాస్ట్ ఎపిసోడ్ వచ్చి ఎపిసోడ్ 7 అదే ఫైనల్ కంక్లూజన్. వీడియో స్టార్ట్ చేసే ముందు నేను అన్ని ఎపిసోడ్స్‌లో నేను ఏదైతే చెప్పానో అదే ఒకసారి మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నానండి. నేను ఒక డాక్టర్‌ని కాదు, ఒక డైటీషియన్ కాదు, అలాగే ఒక న్యూట్రిషనిస్ట్‌ని కూడా కాదు. ఈ 2.5 ఇయర్స్ జర్నీలో నేను ఎటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, అలాగే ఎలాంటి మెడిసిన్ వాడకుండా కేవలం డైట్ ద్వారా మాత్రమే నేను నా హెచ్‌బీఏవన్సీని 7.5 నుంచి 5.7కి అలాగే నా బాడీ వెయిట్‌ని 85 కేజెస్ నుంచి 70 కేజెస్‌కి ఏ విధంగా తగ్గించుకున్నాను అని చెప్పేదే ఈ మై హైబ్రిడ్ డైట్ ప్లాన్ సిరీస్ అండి. సో ఇంక మనం లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్ 7 ఫైనల్ కంక్లూజన్‌లోకి మనం ఇంక వెళ్ళిపోదామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్‌డబ్ల్యూడీ లాగ్స్ లైఫ్ వితౌట్ డయాబెటిస్. ఈ ఎపిసోడ్ 7 ఫైనల్ కంక్లూజన్‌లో అసలు డయాబెటిస్ తగ్గకపోవడానికి గల కారణాలు, అలాగే మందులు వాడుతున్నా సరే కంట్రోల్ అవ్వకపోవడానికి గల కారణం, అలాగే పసర మందులు, ఊర్లో పసర మందులు, నాటు వైద్యం, అలాగే కొన్ని ఆకులు తిన్నా సరే ఈ డయాబెటిస్ అసలు ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదు, అలాగే ఈ బ్లడ్ ప్రెషర్ అనేది కూడా ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదు, ఈ రెండు గాని వస్తే లైఫ్ లాంగ్ మనం మెడిసిన్స్ ఎందుకు వాడవలసి వస్తుంది అనేది ఈ ఎపిసోడ్ లో చిన్న లాజిక్ తోని నేను మీకు క్లారిటీ ఇస్తానండి. వీడియో చివరి వరకు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ డయాబెటిస్ గురించి మాట్లాడుకుందాం. అసలు డయాబెటిస్ మనకి ఒకవేళ వచ్చిన తర్వాత జీవితాంతం మనం మెడిసిన్స్ వాడవలసిన అవసరం ఎందుకు వస్తుంది, మెడిసిన్స్ వాడుతున్నా సరే మనకి డయాబెటిస్ అనేది ఎందుకు తగ్గట్లేదు అని నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు సమ్ ఎక్స్ పర్సన్ ని ఎవరో ఒకరిని మీరు ఎగ్జాంపుల్ గా తీసుకోండి. ఆ ఎక్స్ పర్సన్ టైఫాయిడ్ తోని సఫర్ అవుతున్నాడు. అసలు టైఫాయిడ్ అనేది ఎందుకు వస్తుందండి? ఏమన్నా కలుషితమైన ఆహారం తిన్నప్పుడు, అలాగే కలుషితమైన నీరు తాగినప్పుడు మనకి టైఫాయిడ్ అనేది అటాక్ అవుతుంది. సో ఆ మనిషికి టైఫాయిడ్ అనేది కలుషితమైన నీరు తాగడం వల్ల అటాక్ అయ్యిందని చెప్పి కొంతసేపు అనుకోండి. సో ఇప్పుడు ఆ కలుషితమైన నీరు ఏదైతే టైఫాయిడ్ కి కారణమైన క్రిములు ఏవైతే ఉన్నాయో ఆ కలుషితమైన నీరు కొంచెం సేపు ఈ బాటిల్లో ఉంది అని చెప్పి అనుకోండి. ఇప్పుడు ఆ ఎక్స్ పర్సన్ ఈ బాటిల్లో నీరు తెలియకుండా తాగేసాడు కాబట్టి అతనికి టైఫాయిడ్ అనేది అటాక్ అయ్యిందని చెప్పి కొంచెం సేపు అనుకోండి. సో ఇప్పుడు ఆ ఎక్స్ అనే పర్సన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. సో డాక్టర్ ఏమంటారు, మొత్తం బ్లడ్ టెస్ట్లు అన్ని చేసి టైఫాయిడ్ అని చెప్పి నిర్ధారించిన తర్వాత అతనికి మెడిసిన్స్ రాయడం అనేది స్టార్ట్ చేస్తారు. ఆ టైఫాయిడ్ కి సంబంధించిన మెడిసిన్స్ ఇవి అని చెప్పి కొంచెంసేపు ఎగ్జాంపుల్ గా మాత్రమే అనుకోండి. సో ఇప్పుడు అతను ఆ ఎక్స్ అనే పర్సన్ డాక్టర్ చెప్పినట్టు మెడికేషన్ అనేది స్టార్ట్ చేశాడు. ఆ ఎక్స్ అనే పర్సన్ కి టైఫాయిడ్ ఎందుకు వచ్చిందో అతనికి అర్థమైంది. దేనికి వచ్చింది? ఈ బాటిల్లో ఉన్న నీరు తెలియకుండా తాగేశాడు. అంటే ఈ కలుషితమైన నీరుని తెలియకుండా తాగేశాడు. అందుకని చెప్పి అతనికి టైఫాయిడ్ అనేది అటాక్ అయింది. సో ఇప్పుడు అతనికి ఈ బాటిల్లో ఉన్న నీరు టైఫాయిడ్ కి సంబంధించిన క్రిములు ఇందులో ఉన్నాయని తెలుసుకున్నాడు కాబట్టి అతను ఈ వాటర్ ని తాగడం అనేది అవాయిడ్ చేశాడు. సో ఆ వాటర్ ని అవాయిడ్ చేసిన తర్వాత ఈ మెడిసిన్స్ అనేది వాడడం, అంటే టైఫాయిడ్ కి సంబంధించిన మెడిసిన్స్ అనేది వాడడం స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే ఆ టైఫాయిడ్ కి సంబంధించిన వాటర్ ఏదైతే ఉందో అది ఆఫ్ చేసేసి అతను డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ ని యూజ్ చేశాడో, అతనికి మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత మెల్లగా టైఫాయిడ్ అనేది తగ్గడం స్టార్ట్ అయ్యింది. సో ఇక్కడ మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఏంటండి, టైఫాయిడ్ కి సంబంధించిన వాటర్ ఏదైతే ఉందో, కలుషితమైన నీరు ఏదైతే ఉందో, ఆ టైఫాయిడ్ కి సంబంధించిన జబ్బు కారణమైన వాటర్, ఇందులో బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఇది ఫస్ట్ అతను తాగడం ఆఫ్ చేసేసి దాని తర్వాత డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ ని అతను యూజ్ చేశాడు. సో అందుకని చెప్పి అతనికి టైఫాయిడ్ అనేది తగ్గడం స్టార్ట్ అయ్యింది. సో ఇదే కాన్సెప్ట్ మీరు డయాబెటిస్ కి ఒక్కసారి అప్లై చేయండి. డయాబెటిస్ కారణమైన అసలు డయాబెటిస్ దేని వల్ల వస్తుందండి? మనం తినే రిఫైన్డ్ రైస్ అంటే పాలిష్ పెట్టిన బియ్యము, అలాగే పంచదార, అలాగే మైదా, ఈ మూడు తినడం వల్ల వస్తుందని చెప్పి ఎప్పుడో ప్రూవ్ అయ్యింది. బట్ ఇక్కడ జనాలు ఏం చేస్తున్నారు, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ ఎక్స్ పర్సన్ కి టైఫాయిడ్ ఏదైతే వచ్చిందో అతను ఆ టైఫాయిడ్ వాటర్ ని అవాయిడ్ చేసి టాబ్లెట్స్ వాడాడు కాబట్టి టైఫాయిడ్ అనేది తగ్గిపోయింది. బట్ ఇక్కడ జనాలు ఏం చేస్తున్నారు, ఈ డయాబెటిస్ కి కారణమైన ఈ రైస్, అలాగే పంచదార, మైదా ఏవైతే ఉన్నాయో అవి ససేమీర వదిలిపెట్టట్లేదు. అవి వదిలిపెట్టకుండా డయాబెటిస్ కి మెడిసిన్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఏ జబ్బు వచ్చినా సరే ఫస్ట్ దానికి కారణమైంది ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ మనం ఎలిమినేట్ చేసి మెడిసిన్స్ వాడితే మనకి డయాబెటిస్ అనేది తగ్గుతుంది. అలా కాకుండా మీరు డయాబెటిస్ కి కారణమైన పాలిష్ పెట్టిన రైస్, అలాగే పంచదార, అలాగే మైదాని లెఫ్ట్ అండ్ రైట్ గా తింటూ అలా మెడిసిన్స్ యూజ్ చేస్తే డయాబెటిస్ ఎందుకు తగ్గుతుందండి? మీరు ఎన్ని పసర మందులు తాగినా, ఎన్ని ఆకులు తిన్నా, లేకపోతే ఎన్ని మెడిసిన్స్ వాడినా ఫస్ట్ ఆ డిసీజ్ కి కారణమైన ఆ సోర్స్ ని మీరు పక్కన పెట్టకపోతే మీ లైఫ్ లో డయాబెటిస్ అనేది తగ్గదని చెప్పి గుర్తుంచుకోండి. సో ఇప్పుడు ఎవరికైనా డయాబెటిస్ ఏమైనా అటాక్ అయిందంటే సింపుల్ గా దేవుణ్ణి ముందు
నిందిస్తారు. ఎందుకు? మనం ఏం పాపం చేశాము అని చెప్పి సింపుల్ గా నిందిస్తారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, దేవుడు మనకి ఇచ్చింది పాలిష్ పెట్టని బియ్యాన్ని. కానీ మనం ఏం చేసాము, మన టేస్ట్ కోసం ఆ బియ్యం మీద ఉన్న పొట్టుని తీసేసి మనం టేస్ట్ కోసం ఆ బియ్యాన్ని తింటున్నాం. అంటే దేవుడు ఇచ్చిన అమృతాన్ని మన చేతులతో మనమే విషం కింద మార్చేసుకొని మనం తింటున్నాం. సో అలాంటిటప్పుడు మీరు ఎన్ని మెడిసిన్స్ వాడినా ఈ విషయాన్ని మాత్రం ఫస్ట్ మీరు కంట్రోల్ చేయకపోతే మీకు లైఫ్ లో డయాబెటిస్ తగ్గదు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. సో ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ గురించి మాట్లాడుకుందాం. బ్లడ్ ప్రెషర్ లో నాకు తెలిసింది నేను మీకు చెప్తానండి. సో బ్లడ్ ప్రెషర్ ఎందుకు వస్తుంది అంటే సింపుల్ గా అందరూ సాల్ట్ తినడం వల్ల, ఉప్పు తినడం వల్ల బ్లడ్ ప్రెషర్ మనకు వస్తుంది అని చెప్పి అంటారు. బట్ నేను రైస్, షుగర్ అలాగే ఈ మైదా ఈ మూడు తినడం వల్ల మనకు బ్లడ్ ప్రెషర్ అనేది మేజర్ గా వస్తుంది అని చెప్పి నేను చెప్తాను. అది ఎలాగో నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఈ పెన్నని కొంచెం సేపు ఒక ట్యూబ్ అని చెప్పి ఊహించుకోండి. సో ఇటువైపు హోల్ ఉంటది, ఇటువైపు హోల్ ఉంటది, మధ్యలో అంతా ఖాళీ. సో ఇటువైపు నుంచి లిక్విడ్ వేస్తే ఇటువైపు నుంచి కిందకు వచ్చేస్తుంది. సో కొంచెం సేపు ఈ పెన్నని ఒక ట్యూబ్ కింద ఎగ్జాంపుల్ గా తీసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక కప్పు వాటర్ తీసుకుని ఇటు సైడ్ నుంచి వాటర్ అనేది వేయండి. సో ఇప్పుడు వాటర్ అనేది ఇటు సైడ్ నుంచి వేస్తే మనకి వాటర్ అనేది చాలా ఫ్రీగా ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ కి చాలా ఫ్రీగా మూవ్ అయిపోతుంది, కిందకు వచ్చేస్తుంది. ఓకే కదండి. సో ఇప్పుడు మనం వాటర్ వేసాం కదండి. ఇప్పుడు ఇదే వాటర్ లో మీరు ఏం చేస్తారంటే ఒక 2 స్పూన్లు పంచదార వేయండి. 2 స్పూన్లు పంచదార వేసినప్పుడు ఆ వాటర్ ఏమవుతుందంటే మీకు వాటర్ అనేది కొంచెం చిక్కగా మారుతుంది. ఎందుకంటే పంచదార అనేది పాకం కింద ఉంటది కదండి. ఎప్పుడైతే మీరు పంచదార వేసారో ఆ వాటర్ అనేది కొంచెం చిక్కగా అనేది మారుతుంది. ఇప్పుడు ఆ చిక్కగా ఉన్న వాటర్ ని ఒక్కసారి ఈ ట్యూబ్ లో నుంచి వేయండి. మీరు ఆ వాటర్ ని దీంట్లో వేసిన తర్వాత ఆ చిక్కదనం వల్ల మీకు ఆ వాటర్ అనేది చాలా స్లోగా వస్తుంది. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇందాక మీరు వాటర్ వేసారు కాబట్టి చాలా ఫ్రీగా వచ్చేసింది. కానీ ఇప్పుడు చిక్కబడింది కాబట్టి అది జిగురులాగా ఇలా సాగుతూ కిందకు పడుతుంది. సో ఇది క్లారిటీ ఉంది కదండి. ఇది కొంచెం మీరు ఒక్కసారి అలాగా ఊహించుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది మనం ట్యూబ్ అనుకున్నాం కదండి ఇప్పుడు వరకుని, ఈ ట్యూబ్ నే మన శరీరంలో బ్లడ్ వెజల్ అని చెప్పి అనుకోండి, అంటే రక్తనాళం అని చెప్పి అనుకోండి. ఈ రక్తనాళంలో ఏం జరుగుతుంది, బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది. బ్లడ్ అనేది ఫ్లో అయ్యి మనకి హార్ట్ దాకా కూడా ట్రావెల్ అవుతుంది. సో ఇప్పుడు ఒక నాన్ డయాబెటిక్ పేషెంట్ లో బ్లడ్ అనేది చాలా పల్చగా ఉంటది కాబట్టి ఇప్పుడు ఇందులో వాటర్ వేసినప్పుడు ఎంత ఫ్రీగా అయితే వచ్చేసిందో అలాగే అతని బ్లడ్ కూడా చాలా ఫ్రీగా గుండె దాకా చాలా ఫ్రీగా రక్తం అనేది వెళ్ళిపోతుంది. అలాగే ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్లో తీసుకుంటే సో ఇప్పుడు కప్పు వాటర్లో 2 స్పూన్లు పంచదార వేసినప్పుడు అది చిక్కగా అయ్యింది కాబట్టి ఆ వాటర్ అనేది ఇందులో నుంచి ఇక్కడికి రావడానికి చాలా చిక్కగా చాలా లేట్గా వచ్చింది. అలాగే ఇక్కడ కిందకు వచ్చేటప్పుడు కూడా కొంచెం జిగురుగా అనేది కారింది. సో సేమ్ మీరు రక్తానికి కూడా మీరు అప్లై చేయండి. సో అక్కడ డయాబెటీస్ అన్నప్పుడు మీకు అక్కడ బ్లడ్ షుగర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ బ్లడ్ లో షుగర్ అనేది ఎక్కువైపోతుంది. సో అప్పుడు మీరు ఆ బ్లడ్ వెజల్ లో ఆ రక్తం అనేది వెళ్ళడానికి చాలా ప్రెషర్ అనేది లోన్ అవుతుంది. సో ఎప్పుడైతే ప్రెషర్ లోన్ అయ్యిందో మీ గుండె అనేది చాలా వేగంగా కొట్టుకోవడం అనేది మొదలవుతుంది. ఎందుకు, ఆ రక్తం అనేది చిక్కగా ఉంది కాబట్టి ఆ రక్తనాళంలో ఆ బ్లడ్ అనేది ఫ్రీగా ఫ్లో అవ్వదు. అది ఫ్రీగా ఫ్లో అవ్వకపోయేసరికి మీ గుండె అనేది ఇంకా ఎక్కువ ఫోర్స్ తోని కొట్టుకోవడం అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే అలా ఫోర్స్ గా కొట్టుకోవడం స్టార్ట్ అయ్యిందో దాన్నే బ్లడ్ ప్రెషర్ అని చెప్పి అంటారు. అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటి, మన గుండె ఆ రక్తాన్ని సరఫరా చేయడానికి చాలా ప్రెషర్ కి లోన్ అవుతుంది. సో ఇప్పుడు అర్థమైంది కదండి. షుగర్ వల్ల మనకి అంటే మనం తినే అన్నము, వైట్ రైస్, అలాగే షుగర్, అలాగే మైదా ఈ మూడాట్ల వల్ల మనకి బ్లడ్ ప్రెషర్ అనేది కూడా ప్రధానంగా పెరిగేది ఈ మూడాట్ల వల్లే. మరి ఉప్పు తింటే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది కదా అని చాలా మంది అంటారు కదండి. ఉప్పు తినడం వల్ల బ్లడ్ ప్రెషర్ ఎలా పెరుగుతుందో అది కూడా నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది చెప్తాను. సో ఉప్పు ఏ విధంగా బ్లడ్ ప్రెషర్ రావడానికి కారణం అవుతుంది అంటే ఎగ్జాంపుల్ కొంచెం సేపు ఆలోచించుకోండి. ఇప్పుడు మీ ఇంట్లో అప్పుడప్పుడు పప్పు వండుతారు కదండి, కందిపప్పు వండుతారు కదా, పప్పు టమాటా గానీ లేకపోతే ఇంకా సమ్ అదర్ వెరైటీస్ లో పప్పు వండుతారు కదా. సో ఆ పప్పు ఉడికించేటప్పుడు మీరు ఉప్పు అనేది పప్పు ఉడికిన తర్వాత మీరు వేసి కలుపుతారా, లేకపోతే పప్పు ఉడకక ముందు అందులో ఉప్పు అనేది వేసేసి మీరు కలుపుతారా? పప్పు ఉడికిన తర్వాత మాత్రమే మీరు సాల్ట్ అనేది వేస్తారు. ఎందుకు, ఒకవేళ మీరు ఉప్పు అనేది ఫస్ట్ గాని వేసేస్తే పప్పు అనేది ఉడకదు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఏదైనా ఒక పదార్థం గాని మనం ఉప్పు గాని ఫస్ట్ వేస్తే ఉప్పు అనేది ఏం చేస్తుంది, అది ఎలా ఉండేది అలాగే ఉంచడానికి ట్రై చేస్తుంది. దాన్ని స్ట్రక్చర్ అనేది మార్చదు. అందుకే
అందుకని చెప్పి ఉప్పు కంప్లీట్ గా పప్పు ఉడికిపోయిన తర్వాత మాత్రమే మనం పప్పులో వేసి కలుపుతాం. సో ఇదే కాన్సెప్ట్ ని మీరు బ్లడ్ వెజల్స్ కి అంటే మన రక్తనాళాలకి ఒక్కసారి అప్లై చేయండి. సో మీరు గాని ఉప్పు ఎక్కువ తీసుకుంటే మీ బ్లడ్ వెజల్స్ ఎలాగైతే ఉంటాయో అవి అలాగే ఉండిపోతాయి. సో యాక్చువల్ గా ఇక్కడ జరగవలసింది ఏంటి, మీ బ్లడ్ అనేది మీ రక్తనాళాల నుంచి వెళ్తున్నప్పుడు అది మీకు సంకోచ వ్యాకోచాలు అంటారు కదండి, అంటే కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అంటారు కదండి, ఎలాస్టిసిటీ ఉంటది బ్లడ్ వెజల్స్. సో అవి కిందకి పైకి అలా స్ట్రెచ్ అవుతాయి. అలా స్ట్రెచ్ అవ్వకుండా ఈ ఉప్పు ఏం చేస్తదంటే ఎలాగైతే బ్లడ్ వెజల్స్ ఉంటాయో వాటిని అలాగే అదే స్టేట్ లో ఉంచేస్తుంది. సో అప్పుడు మీకు ఆ బ్లడ్ వెజల్స్ అనేది స్ట్రెచ్ అనేది ఎలాస్టిసిటీ అనేది లూజ్ అవుతుంది. సో ఈ కారణం వల్ల ఉప్పు అనేది బ్లడ్ ప్రెషర్ రావడానికి కారణం అవుతుంది. బట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా సరే ఉప్పు ఎక్కువైతే ఆ ఉప్పుని మనం తినలేం. అదే స్వీట్ అనేది కానీ ఎక్కువైతే ఇంకా ఆ డిష్ కి టేస్ట్ వస్తుంది కానీ ఆ టేస్ట్ అనేది తగ్గదు. కానీ ఉప్పు అనేది కొంచెం ఎక్కువైనా సరే మన నోరు అనేది యాక్సెప్ట్ చెయ్యదు. బట్ సో ఒక్కసారి మీరు ఈ వైట్ రైస్ ని, షుగర్ ని, అలాగే ఈ మైదాని ఆఫ్ చేసి చూడండి. మీకు డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ తగ్గిపోద్ది, అలాగే బ్లడ్ ప్రెషర్ ఉంటే బ్లడ్ ప్రెషర్ కూడా 100% తగ్గుతుంది. సో ఇదే నేను చెప్పాలనుకున్న ఫైనల్ కంక్లూజన్ అండి, డయాబెటీస్ అలాగే బ్లడ్ ప్రెషర్ గురించి. సో దయచేసి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ మైదాని అలాగే రిఫైన్ చేసిన రైస్ ని అలాగే రిఫైన్ చేసిన షుగర్ ని దయచేసి వదిలిపెట్టండి. ఇది గాని వదిలిపెట్టకుండా మీరు ఎన్ని మెడిసిన్స్ వాడినా, లేకపోతే ఎన్ని పసల మంది వాడినా, లేకపోతే ఎన్ని నాటు వైద్యాలు చేయించుకున్నా డయాబెటీస్ అనేది మీ ఒంట్లో నుంచి వెళ్ళదు. మనం తినే ప్రతి బైట్ లో కూడా ఫైబర్ ఉండి తీరాలి. ప్రతి ఒక్కరు ప్రోటీన్ అని చెప్పి నాన్ వెజ్ తినేస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి. ప్రతి ఫైబర్ ఫుడ్ లో ప్రోటీన్ ఉంటది కానీ ప్రతి ప్రోటీన్ ఫుడ్ లో ఫైబర్ ఉండదు. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో మేజర్ గా ఫైబర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఆటోమేటిక్ గా మీకు ప్రోటీన్ ఇంటేక్ కూడా మంచిగా అవుతుంది. ప్రతి బైట్ లో, మళ్ళీ చెప్తున్నా, ప్రతి బైట్ లో కూడా ఫైబర్ ఉండేలాగా చూసుకోండి. సో ఈ ఎపిసోడ్ 7 లో లాస్ట్ ఎపిసోడ్ ఫైనల్ కంక్లూజన్ లో నేను చెప్పాలనుకున్నది ఇదేనండి. సో ఎవరైనా ఫస్ట్ టైం గానీ ఈ ఎపిసోడ్ ని గానీ వాచ్ చేస్తే ప్రీవియస్ గా ఇంకా 6 ఎపిసోడ్స్ ఉన్నాయండి. కంప్లీట్ నా ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా అయ్యింది, అలాగే నా డయాబెటీస్ ఏ విధంగా తగ్గించుకున్నానని కంప్లీట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి వీలైతే ఆ ఎపిసోడ్స్ కూడా చూడండి. సో ఈ 7 ఎపిసోడ్స్ నేను చేశానంటే అది కారణం మీ సపోర్ట్ వల్లేనండి. సో ఖచ్చితంగా ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా వీడియోస్ అన్ని కూడా చూస్తా ఉండండి.